డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెను సంక్షోభం రాబోతా ఉంది. అందుకనే ఇప్పుడు బీజేపీ జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ అని ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. విజయసాయి రెడ్డి రాజీనామాని పురస్కరించుకొని ఇలాంటి కొన్ని పుకార్లు బయటకు వస్తున్నాయి. ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి కూడా ఆయన పార్టీలోంచి బయటకు వచ్చేస్తున్నాడు, రాజీనామా చేసి బీజేపీలో చేరతాడనో, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా బీజేపీ నాయకులతోటి ఆయన మంతనాలు చేస్తున్నాడనో పుకార్లన్నీ బయటకు వస్తున్నప్పటికీ గాను జరుగుతున్న తంతు మొత్తం చూస్తూ ఉంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిర పట్టానికి గతంలో అంటే 2024 ఎన్నికల ముందు టీడీపీ పార్టీని మింగేసి వాళ్ళు బలపడదాం అనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక పొలిటికల్ స్పేస్ కావాలి. రెండు పార్టీలే పెద్దగా ఆక్రమించున్నాయి. మూడో పార్టీ అయిన జనసేన పార్టీ కూడా వాళ్ళు సీఎం స్టేక్లో ఉన్న పార్టీ కాదది. అదే అంటే సీఎం వాళ్ళు అధికారంలోకి రాగలిగినన్ని సీట్లు సొంతగా సంపాదించలేని పార్టీ. అందుకని ఇప్పుడు ఒకవైపు టీడీపీ, మరొక వైపు వైసీపీయే అధికారంలోకి రాగలవు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మొన్న కూటమి అని అనుకుంటే ఒకళ్ళ బలం ఒకళ్ళకి తెలిసిందే, ఎవరి బలం ఎంత అనేది. జనసేన పవన్ కళ్యాణ్ కానీ బీజేపీది కానీ బలం ఎంత అనేది ఎవరు ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పెరిగింది అనుకున్నా కూడా సీఎం అవ్వగలిగినంత బలం ఏమి లేదు. అంత బలం ఉన్నది టీడీపీ పార్టీకే. అలాంటి పార్టీని మింగేసి ఇక్కడ బీజేపీ సుస్థిరపడదామని అనుకుంటే ఆ విషయం కుదరలేదు. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని రకాల హెల్ప్ చేసినా ఆయన గెలవటం కష్టం అనేది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకొని ఇటు చంద్రబాబు నాయుడుతో కూటమి కట్టేశారు. అందుకనే ఈ కూటమి అనేది ఖచ్చితంగా ఏర్పడింది. ఎందుకు? బీజేపీ ఇస్ బార్ 400 పార్ అని చెప్పుకున్నప్పటికీ వాళ్ళు అధికారంలోకి రావటానికి కావలసిన మార్కు 272 కూడా సాధించలేమనే విషయం వాళ్ళకి ముందే తెలుసు. కాబట్టి అక్కడ నితీష్ కుమార్ తోటి ఒక డ్రామా, ఇక్కడ చంద్రబాబు నాయుడు తోటి మరొక డ్రామా ఆడి కూటమి కట్టేశారు. ఎన్డీఏ ఇప్పుడు అధికారంలో ఉంది. ఇక మిత్రులుగా ఉన్న వాళ్ళనైనా శత్రువులనైనా సరే నాశనం చేయటమే బీజేపీ యొక్క లక్ష్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మీద ఏదన్నా ఒక వ్యవహారాన్ని తీసుకొస్తే దాన్ని బీజేపీ మీద గ్యారంటీగా ఏళ్ళెత్తు చూపిస్తారు. అందుకని అవతల పక్కన మరొకటి బలంగా ఉన్న పార్టీ అంటే వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి కదా, వాళ్ళ ఇంకేం బలం అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి కూడా 40% ఓటింగ్ ఉంది. ఆ విషయం మర్చిపోకూడదు ఎవరు. ఎందుకంటే ఈ విషయం బీజేపీ మర్చిపోలేదు కాబట్టి. అందుకని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మింగేసే ప్రయత్నాల్లో ఉంది. దానిలో భాగంగానే విజయసాయి రెడ్డి కూడా బయటకు రావటం, రాజీనామా చేయటం. కట్టె కాలే వరకు జగన్మోహన్ రెడ్డితోటే అని అనుకున్నవాడు కూడా ఈ రోజున బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు వాళ్ళవి. ఎవరు పోయి అనవసరంగా జైల్లో కూర్చోవాలనుకుంటారు? ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడవుతుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది ఎదురు చూస్తున్నట్టుగా మరి బీజేపీ పార్టీ అరెస్ట్ చేస్తుందేమో తెలియదు. ఎందుకంటే ఇంకోవైపు టీడీపీ అరెస్టును ఆపుతుంది. చంద్రబాబు నాయుడు క్రిస్టల్ క్లియర్గా చెబుతూ ఉన్నారు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆయనకి సింపతి వస్తుంది, మళ్ళీ పాదయాత్రలకు బయలుదేరతారు, వాటిని వీళ్ళు ఆపలేరు, ఆపటం కుదరదు, ఆపేస్తే ఇదిగో మళ్ళీ టీడీపీ పార్టీ ఈ రకంగా చేస్తుందని మరొక ప్రచారం నడుస్తుంది. ఇక వైఎస్ భారతిరెడ్డి కొంగుబట్టి అడుగుతున్నానమ్మా, మా ఆయన్ని అరెస్ట్ చేశారు, మాకింత అన్యాయం చేశారని ప్రజల మధ్యకి వెళ్తుంది. ఎంత కాదనుకున్నప్పటికీ మన ఇంటి మన గుమ్మం దాకా వస్తే వాళ్ళు చెప్పే మాటలు వింటారు కదా. అలాంటి ఒక అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఇవ్వదలుచుకోలేదు జగన్మోహన్ రెడ్డికి. అందుకని ఆయన అరెస్ట్ జరగటం లేదు. కానీ మరి బీజేపీ అరెస్ట్ చెయ్యాలి అని అనుకుంటే యువతల చంద్రబాబు నాయుడు ఆపే అవకాశం కూడా ఉంది. అందుకనే ఇప్పుడు ఆపరేషన్ వైసీపీ అని ఆంధ్రప్రదేశ్ అనే ఒక కొత్త శాఖ ఒకటి తెరవటం జరిగింది. మొత్తాన్ని ఆకర్షించేయటం. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఆల్రెడీ బీజేపీ దగ్గరికి వెళ్ళాడు. నేను రాజ్యసభ ఎంపీలు మొత్తాన్ని తీసుకొని వచ్చి బీజేపీలో జాయిన్ అవుతాను అని అంటే అమిత్ షా మరి పీయూష్ గోయల్కి అప్పచెప్పాడు. పీయూష్ గోయల్ చంద్రబాబు నాయుడు పర్మిషన్ కావాలన్నాడు. దానికోసమనే మరి మాటామంతి నడపడానికి ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గర కూడా వెళ్ళినట్టుగాను, ఆయన ఏదో కాదని కుదరదని చెప్పినట్టుగాను, ఆ తర్వాత వాళ్ళకి మధ్య వచ్చిన గొడవల్లో ఈ వ్యవహారం అంతా బయటపెట్టి సవాళ్ళు ప్రతి సవాళ్ళు
ఛాలెంజ్లు అన్నీ నడిచిపోయి అన్నీ చూసాం మనం, ఏది చూడండి ఏం కాదు. ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు మరి విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడు అనగానే అందులో బీజేపీ గేమ్ ప్లాన్ ఉండే తీరాల్సిందే కదా. మరి ఏ అవకాశం లేకుండా, ఎటువంటి ప్లాన్ లేకుండా విజయసాయిరెడ్డి ఉన్న పలాన్ని రాజీనామా చేయడు. మరోపక్క ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోసు ఇలాంటి వాళ్ళందరితో కూడా ఒక పక్క నడుపుతూ ఉంటే, మరొక వైపు నా పరిస్థితి ఏమిటి అని అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి అగమ్య గోచరంగా ఉన్నారు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారాలను కూడా ఏదన్నా జరిగితే కాపాడాల్సింది బీజేపీ. ఇక్కడ టీడీపీ తోటి ఆయన సఖ్యంగా అంతర్గతంగా వాళ్ళతోటి మిలాఖత్ అయ్యాడనే పుకార్లు వస్తున్నా బీజేపీ తోటి మాత్రం ఖచ్చితంగా ములాఖత్ అయ్యే అవకాశమే ఉంది. ఇటు అవినాష్ రెడ్డి కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో నుంచి తాను బయట పెట్టడానికి ఆయన కాంటాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు టూలెట్ వైసీపీ ఖాళీ కాబోతోంది, వీళ్ళు అద్దెకి ఇవ్వబడను అన్నట్టుగా ఈ పార్టీని మరి ఎవరికి అద్దెకిస్తారు? ఎవరికి ఇవ్వటానికి లేదు. ఎందుకంటే తాను సొంతగా జగన్మోహన్ రెడ్డి దాన్ని రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆయన ఆర్థిక వ్యవహారాలు మాత్రమే చూసుకుంటున్నాడు. అందుకని ఎక్కువగా బెంగళూరులో ఉంటున్నాడు. బెంగళూరు బేస్డ్ కానీ వీళ్ళ అవినీతి కార్యక్రమాలు కానీ అక్రమార్జన సంపాదనలు కానీ అన్నీ బేస్ అయి ఉంటాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరులో ఉంటున్నాడు. ఇక్కడ పార్టీ వ్యవహారాలు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డికి, భారతీరెడ్డికి అప్పచెప్పారు. వాళ్ళిద్దరితో పొసగక విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడు అని అంటున్నారు కానీ పొసగక కాదు, తనని తాను కాపాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డిని ముంచటానికైనా సరే సిద్ధపడి విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడు. ఇందులో బీజేపీ గేమ్ ప్లాన్ ఉంది. ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు బయటికి వెళ్ళే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ వెళ్ళినా వెళ్ళకపోయినా బీజేపీతోటి అంటిపెట్టుకుని ఉన్నా కానీ వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఏమి ఓట్లు సాధిస్తారో అది మరి అధికారానికి చేరువవుతారు చెప్పలేంది. అందుకోసమని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చే ఆ ఓట్లను కానీ ఆ సీట్లను కానీ వీళ్ళు కోరుకుంటారు. ఇటు టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ఇప్పుడు రేపు 2029 ఎన్నికల నాటికి కూటమి విచ్ఛిన్నమై ఎవరికి వాళ్ళు పోటీ చేసేటప్పుడు ఆ పోటీకి సిద్ధపడి మరి బీజేపీ ఈ పనులు చేస్తున్నట్టే కదా. చంద్రబాబు నాయుడికి ఇప్పుడు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నప్పటికీ గాను తెర వెనుక తాము చేయాల్సిన పని మొత్తం వాళ్ళు చేస్తారు. మిత్రుడికి సైతం కింద మంట పెట్టగలిగిన మహాగనులు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. పూర్వపు బీజేపీ కాదు, ఈ రోజున ఉన్న బీజేపీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇలాంటిదన్నీ చూసిన తర్వాత మరి వైసీపీలో సంక్షోభం పుట్టదా అంటే ఊరికే పుడుతుందా? ఎవరొకళ్ళు పుట్టిస్తే పుట్టుద్ది. కొంతమంది నాయకులు జనసేన వైపుకి వెళ్ళిపోతారు, ఆదిమూలం లాంటి వాళ్ళు టీడీపీ తోటి మంతనాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్గా ఉన్న లోక్సభలో ఉన్న ఎంపీలు కానీ రాజ్యసభలో ఉన్న ఎంపీలు కానీ బీజేపీ తోటి మిలాఖత్ అవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అడుగులు కూడా వేస్తారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడిగా మిగలబోతూ ఉన్నాడు అనేది కన్ఫామ్గా కనిపిస్తూ ఉంది. ఇక ఆయన అరెస్టు అని అంటే మరి అరెస్టు చేస్తారా చేయరా అనేది బీజేపీ మీద ఆధారపడి ఉంది. చంద్రబాబు నాయుడు అడిగినంత మాత్రాన చేయకుండా ఉండే అవకాశం లేదు. వాళ్ళకి కావాలి అని అనుకుంటే ఏమైనా చేసే అవకాశం బీజేపీ దగ్గర ఉంటుంది కదా. అందుకని వైసీపీని సంక్షోభంలో నుంచి వాళ్ళు పైకి లేస్తూ ఉన్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.